హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పల్లవి. నా ఛానల్ నేమ్ వచ్చి పల్లవి రామ్ వ్లాగ్స్. ఈరోజు నేను నా డెలివరీని మీకు షేర్ చేయబోతున్నాను. ఇది నా లైఫ్లో ఎమోషనల్ అండ్ బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. నేను గుడివాడ ఏరియల్ హాస్పిటల్లో అయితే నేను డెలివరీ అయ్యానండి. ప్రతి మంగళవారం చెకప్కి అయితే వెళ్ళేదాన్ని. 2 వారాల తర్వాత నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ నేను డాక్టర్ గారికి చెప్పాను, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం లైట్గా అర్థంగా ఉంది. నాకు చెక్ చేసి ఓపెన్ అయినట్టుందమ్మా, అది జాయిన్ అవ్వమన్నప్పుడు అంటే నాకైతే చాలా భయం వేసిందండి. నేను బయటకు వచ్చేసి అయితే ఏడ్చాను. ఫస్ట్ పాపనైతే ఎవరు చూస్తారు, మళ్ళీ మా అమ్మ కూడా లేదు, అవన్నీ గుర్తొచ్చి మాత్రం ఏడ్చాను. ఎవరో ఈసీజీ, ఎక్స్రే తీశారు, బ్లడ్ టెస్టులు చేశారు. అవన్నీ చేసిన తర్వాతే ప్రతిరోజు బీపీ చెక్ చేసి అవన్నీ చెక్ చేసేవాళ్ళు. వచ్చి ఏం పర్లేదని చెప్పి నాకైతే ఈసీజీ, ఎక్స్రే తీశారు, బ్లడ్ టెస్టులు చేశారు. అవన్నీ చేసిన తర్వాతే నాకు జాయిన్ అవ్వి ఉంచారండి. 3 రోజులు అయితే నేను నార్మలే కదమ్మా, జల్లేం పెట్టద్దు అని చెప్పి వెయిట్ చేశారండి. మంగళవారం వెళ్ళాను, బుధవారం, గురువారం 10 అలా ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను ఇంట్లో పనంతా చేసుకున్నాను. ఇంట్లో బట్టలు ఉతికాను, అన్నీ చేసుకున్న తర్వాత శుక్రవారం నైట్ నాకు 10కి కొంచెం లైట్గా పెయిన్ తెలుస్తుంది. పెయిన్ తెలిసినకూడదు అనుకున్నాను. బాగా నొప్పిస్తే మా ఆయన చెప్తే ఇంకా ఆటో వేసుకొని ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే మేము వెళ్ళాము. అక్కడైతే ఇంకా మీకు డెలివరీకి టైం ఉంది, అప్పుడే వచ్చేసారంటమ్మా అని చెప్పారు. నాకు కాదని నాకు బాగా నొప్పి చెక్ చేసి ఇది లేబర్ పెయిన్స్ అని చెప్పిన తర్వాత నాకు చీర అవన్నీ మార్చారు. నేను చీర కూడా తీసుకెళ్ళలేదండి. నైటీ మ్యాచ్ చేస్తారనుకుని నేను నైటీ చీర తర్వాత ఇచ్చారు. బ్లౌజ్ కూడా లేదు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు అయితే ఆ బ్లౌజ్ ఇచ్చారు. నేనైతే డెలివరీకి నాకైతే డెలివరీకి సెలైన్ అవన్నీ క్యాన్లు అవన్నీ పెట్టేశారు. ఇంకా నేను నొప్పులు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయండి, ఒకదాని తర్వాత ఒకటి. నాకు నార్మల్ నొప్పి అయితే కాదండి, అది డెలివరీ పెయిన్ అని అర్థమైపోయింది. ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఫస్ట్ జల్లు అయితే పెట్టారండి. ఇప్పుడైతే జల్లు ఏం పెట్టలేదు, నార్మల్గానే నాకు నార్మల్ డెలివరీ అయింది. ఎవరు బాగా బ్యాక్ పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నాను ఆ నొప్పిని. ఎవరూ లేరండి, మా అత్తగారే ఉన్నారు. వాళ్ళైతే నా దగ్గర అయితే రాను కూడా రాదు. అంత నొప్పులు అంత బాధపడుతుంటే నా నొప్పి చూడలేకపోయేవాళ్ళు. నేనేమో ఆ డెలివరీకి సంబంధించినవి ఇంకా ఎంతసేపు నా దేవుడా అని దేవుడికి మొరపెట్టుకోవడమేనండి. పెద్దాక దేవుడా నా డెలివరీ తొందరగా అయిపోవాలి, నా డెలివరీ సేఫ్గా అవ్వాలి, బేబీ ఏమి ఇబ్బంది పెట్టకూడదు, బేబీకి ఏం అవ్వకూడదు. వాళ్ళు భయపడతా ఉన్నారండి నన్ను. నొప్పులు తీ అక్కడ ఆగిపోతుంది బేబీ, నువ్వు తీయకపోతే బేబీ ఏడవదు, అవి చెప్పారండి. నొప్పులు తీయలేకపోతున్నప్పుడు నాకైతే సచ్చి బతికినట్టు అనిపించింది. రియల్గా సచ్చి బతికినట్టే అనిపించింది. అంత చావు అంచులు చివరి దాకా వెళ్ళాను. 11ంటికి నొప్పులు బాగా స్టార్ట్ అయ్యి 1:16 అయితే నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత బాబు అయితే 3 కేజీలు ఉన్నాడు. బాబు 38 వీక్స్కి 4 డేస్కి అలా పుట్టాడు. బాబు అయితే 3 కేజీలు ఉన్నాడు. బాబు 3 కేజీలు ఉన్నాడు. 1:16 అయితే బాబు అయితే పుట్టాడు. రికవరీకి అయితే ఒక 3 రోజులు టైం పడుతుందని నా కుట్లు కింద 2 వేశారు. నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు. అవి తగ్గిపోతే నువ్వేం దాని గురించి ఆలోచించక్కర్లేదని చెప్పారు. నాకైతే
అందరూ హ్యాపీ అండి బాబు పుట్టినందుకు. ఫస్ట్ బాబు కాబట్టి నెక్స్ట్ టైం బాబు పుట్టినందుకు రియల్గా అందరూ హ్యాపీ. నేను చెప్పాలి, పెద్ద పండగలా ఉంది మా ఇంట్లో అయితే. వాళ్ళ అక్క వచ్చి అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నేను చెప్పేదాన్ని ప్రతిసారి. నా నా పట్లో బేబీ ఉంది, నా పట్లో బేబీ ఉంది అని చెప్పినంటే ఆ బేబీని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి వాళ్ళ అక్క అయితే. బేబీని చూడగానే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. బేబీని చూడగానే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మ ఉంటే చాలా బాగుండు అనిపించింది. మా అమ్మ అయితే ఒక 1 year బ్యాక్ చనిపోయింది. ఆ సిచ్యువేషన్లో మా అమ్మ ఉంటే చాలా బాగుండు అనిపించింది. కొంచెం మాట ధైర్యం కన్నా సహాయం అన్నా ఏదో ఒకటి నాకు చేసేది. ఒక 3 రోజుల దాకా పాలు రాలేదండి. నేను నిప్పులు తీసి వీక్గా అయిపోయినందువల్ల మరి దేనికో తెలీదు, నాకైతే పాలు రాలేదండి. పాలు రాకపోతే బేబీ ఆ 3 రోజులు హాస్పిటల్లో ఉన్న 3 రోజులు ఏడుస్తూనే ఉన్నాడు. మాకేం తెలిసేది కాదు. పాలైతే సక్ చేసేవాడు, చీకుతానే ఉండేవాడు. నా నొప్పుల్లో నేను సక్ చేస్తున్నాను అని వదిలేసాను. ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు. అయితే అక్కడే పిల్లల డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తే బాబు చేయి నోట్లో పెట్టి బాగా ఇంత ఆకలితో బాధపడుతున్నాడు బాబు, మీరు అప్పుడే పాలు రావు తల్లికైతే రాసండి. మా ఆయన అయితే తీసుకొచ్చి బేబీ అయితే పట్టిన తర్వాత కొంచెం రిలీఫ్గా ఉన్నాడు. బేబీకి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 2 daysకి అయితే పాలు వచ్చినాయండి. నేనంటే ప్రాపర్గా ఫుడ్ తినాలి. నాకైతే నా బాడీకి అన్నీ పండినాయి. పత్యాల కూరలు అలాంటివి ఏం నేను చేయలేదు. పప్పు తిన్నాను, వేరుశనగ గుళ్ళు తిన్నాను, ప్రతిదీ తిన్నానండి. బాబుకి ఎఫెక్ట్ అవ్వకుండా ఒక్కటి మా బాబుకి ఏం పడలేదంటే చింతపండు చారు, చింతపండుతో సంబంధించిన చింతపండు చారు అయితే పడలేదండి. 10 daysలో అలాంటివి అయితే పడలేదు. తర్వాత అన్నీ పండివి. కానీ నేను చింతపండు చారు ఒక్కటే అవాయిడ్ చేసేసాను. మా బాబుకి వచ్చి దురదొచ్చేవన్నీ వంకాయ, గోంగూర, చేప ఇలాంటివి అయితే అవాయిడ్ చేయమన్నారు. గుడ్డు, పప్పు అవన్నీ తినేయమన్నారు. నేనైతే గుడ్డు అయితే మా బాబుకి నేను తినలేదండి. బాబుకి ఆ 3 రోజులు ఎండ లేదు. బాబుకి అయితే ఎండలో పెట్టకపోవడం వల్ల మరి దేనివల్ల నాకు తెలీదు. అదేంటి బాబుకి లైట్గా కామర్లు ఉన్నాయని చెప్పారు. లైట్గా కామర్లు ఉంటే నేనైతే గుడ్డు అవాయిడ్ చేశాను. మా అత్తగారు వాళ్ళు 1 నెల దాకా చికెన్ కూడా తినొద్దని చెప్పారు. గుడ్డు, చికెను, తోటకూర ఈ 3 అవాయిడ్ చేశాను. నేనైతే తినలేను. మా బాబుకి కామర్లు కొంచెం లైట్గా నెల తర్వాత మిగతా అన్నీ తినేసానండి. బాబుని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఏం తినాలా ఏం తినలే, వాడు పడిందా పడలేదా అని. నేనైతే ప్రతిదీ తిన్నానండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గుడివాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోండి. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను సేఫ్గా వచ్చాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. గుడివాడలో చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్లో నీట్గా చూస్తున్నారు. మాకైతే అంత బడ్జెట్ లేదండి. వెనకాల చూస్తే మా అమ్మ లేదు, కష్టపడేదేమో మా ఆయన ఒక్కడే. అప్పులు చేసి డెలివరీ అవ్వచ్చు. తర్వాత ఎవరు చూస్తారు? డెలివరీకి ఖర్చు అవన్నీ మా మీదే పడతాయి కాబట్టి తర్వాత బాబుని చూడాలి, పాపని చూడాలి, నన్ను వీళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి నేను ఒక్కటే ఆలోచించానండి. నా సైడ్ నుంచి మనం తింటాకి వాడుకోవచ్చు, రికవరీకి వాడుకోవచ్చు, ట్యాబ్లెట్లకు వాడుకోవచ్చు. హాస్పిటల్ బాగానే చూస్తున్నారు కాబట్టి మా ఆయన అయితే అసలు ఒప్పుకోలేదండి. నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించు. చిన్న ఆపరేషన్, టూబెక్టమీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకు ఏమైనా తప్పుగా మీకు చెప్తే క్షమించండి. హానెస్ట్గా చెప్పానండి.